సెప్టెంబర్ 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ బేగర్కంచ్ ప్రాంతంలో ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఒక కొత్త సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొత్త సిటీ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ సిటీని నెట్ జీరో సిటీగా ఏర్పాటు చేస్తున్నాము. నాకు మరొక 5 సంవత్సరాలు అంటే మొత్తం 10 సంవత్సరాలు పరిపాలన చేయటానికి అవకాశం ఇవ్వండి. ఈ ప్రతిపాదిత ఫోర్త్ సిటీని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. అది న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ తరహాలో ఈ బేగర్కంచ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీని తీర్చిదిద్దుతానని ఒక హామీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే ఒక సిటీ నిర్మాణం కోసం ఎవరు కూడా మరొక 5 సంవత్సరాలు అధికారం ఇవ్వరు. మీరు ఈ 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పరిపాలనా తీరు, పరిపాలనా సామర్థ్యము, ప్రజలకు జరిగినటువంటి మేలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఆధారంగానే మీకు మరొక పర్యాయం అవకాశం ఇస్తారు. గతంలో కూడా హైటెక్ సిటీ కట్టినటువంటి వాళ్ళకి మరొక పర్యాయం అవకాశం ఇవ్వలేదు. ఫార్మా సిటీ ప్రతిపాదన చేసినటువంటి వాళ్ళకు కూడా మరొకసారి అవకాశం ఇవ్వలేదు. బట్ మీరు 10 సంవత్సరాలు అడుగుతున్నారు. అది ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం కోసమని. దానికోసమైతే ఇవ్వరు. మీరు ఈ 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పరిపాలనను బేరుజు వేసుకొనే మరొక 5 సంవత్సరాలు లేకపోతే మరొక 10 సంవత్సరాల్లో అవకాశం ఇస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్కి వరుసగా 5 సార్లు అధికారం ఇచ్చారు. నవీన్ పట్నాయక్ యొక్క అవినీతి రహిత పాలన, నవీన్ పట్నాయక్ యొక్క పరిపాలనా సమర్థతను చూసి వరుసగా 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఆ స్థాయిలో ఇటీవల కాలంలో ఎవరికి అవకాశం ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం మరొక 5 సంవత్సరాలు అడుగుతున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ ఫోర్త్ సిటీని ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? కుతుబ్ షాహీలు హైదరాబాద్ని నిర్మాణం చేశారు, నిజాంలు సికింద్రాబాద్ని నిర్మాణం చేశారు, అలాగే మీకు హైటెక్ సిటీని సైబరాబాద్ని అటు చంద్రబాబు నాయుడు ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. ఇప్పుడు నేను ఈ నెట్ జీరో సిటీ ఫోర్త్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీని నేను నిర్మాణం చేస్తున్నాను అనేటటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో ఈ సిటీ పెట్టుబడుల కేంద్రంగా మారితే ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గానో లేకపోతే ఆస్తులు సంపాదించుకోవటానికి ఒక అవకాశంగానో మారితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వాస్తవానికి ఈ ఫోర్త్ సిటీ ఆబ్జెక్టివ్ ఇప్పటికే మీరు పెట్టుబడులు ఇక్కడ పెట్టాలని చెప్తున్నారు, పెట్టుబడుల కేంద్రంగా మలచాలంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ దాన్ని సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఇదే ఏరియాలో. తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక పెట్టుబడుల కేంద్రంగా మారితే ఎవరికి అభ్యంతరం లేదు. అది ఒక హైదరాబాద్లో సైబరాబాద్ స్థాయి కంటే మించి అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అట్లా కాకుండా ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గానో లేకపోతే మనం ఆస్తులను పెంచుకోవటానికో, భూములను మనం ఆ ఏరియాలో కొనుక్కొని ఆ ఏరియాలో కొన్నటువంటి భూములకు అడ్డగోలు రేట్లు పెరగటానికో గనక ఈ ప్రతిపాదనలు ఇది గనక ఇలాంటి సిటీల ప్రతిపాదన గనక చేస్తే అది ఇవాళ రేపట్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిపోతుంది ఏ ఆబ్జెక్టివ్స్తో పెట్టాము, ఎందుకోసం పెట్టాము అనేటటువంటిది. కాబట్టి ఇది ఒక పెట్టుబడుల కేంద్రంగా మారాలి, ఓ రియల్ ఎస్టేట్ వెంచర్గా మారకుండా ఉండాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు. నా కోసమో నా మంత్రివర్గ సహచరుల కోసమో కాదు,
రేపటి తరాల కోసమే ఈ సిటీని ఏర్పాటు చేస్తున్నాము అని అంటున్నారు కాబట్టి, అయితే భవిష్యత్తులో అటు ప్రతిపక్షాల నుండో లేకపోతే ఇంకా వేరే సంఘాల నుండో ఇంకా వేరే విధంగా ఆరోపణలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు, ముందే భూములు కొనిపెట్టుకున్నారు అనేటటువంటి ఒక ఆరోపణలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సిటీని మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి, సరే ఇప్పటివరకు జరిగిపోయిందేమో జరిగిపోయింది, కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పుడు మీరు ప్రతిపాదిత ఈ ఈ ఫ్యూచర్ సిటీలో మీరు డెవలప్మెంట్ ఏరియాగా ఎంత డిసైడ్ చేశారు? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి పెట్టారు కదా. బట్ 30,000 ఎకరాల్లో డెవలప్ చేయాలనుకున్నారు. ఈ 30,000 ఎకరాలు ఎవరికి సంబంధించినవి? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరి ఆధీనంలో ఎవరు భూ యజమానులుగా ఉన్నారు, ఎవరు హక్కుదారులుగా ఉన్నారు, ఈ 30,000 ఎకరాల పైన, ఈ 30,000 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ భూమి ఎంత, ఏ వ్యక్తులకు ఎంత భూమి ఉంది, ఏ సంస్థలకు ఎంత భూమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇప్పటివరకు వచ్చినటువంటి పెట్టుబడులు వీటన్నిటిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అది ఒక పారదర్శకంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఒక సిటీగా మేము డెవలప్ చేస్తామంటే రకరకాల విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ విమర్శల నుండి బయటపడటానికి మీరు పారదర్శకమైనటువంటి పాలన అందిస్తున్నారని చెప్పుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ సిటీ పైన, ఈ ఫోర్త్ సిటీ పైన 30,000 ఎకరాల్లో డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఉంది. కాబట్టి ఈ 30,000 ఎకరాలలో దరిదాపు అమరావతి క్యాపిటల్ కడుతున్నంత ఏరియా, అక్కడ సిఆర్డిఏ పరిమితి ఉంది కదా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అట్లాగే మీరు ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు కదా. కాబట్టి ఎవరికి ఎంత భూమి ఉంది, ఎవరు హక్కుదారులు, ప్రభుత్వ భూమి ఎంత అనేటటువంటి విషయాలపైన ఒక శ్వేతపత్రం ఇస్తే చాలా బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయమే ప్రజల నుండి వ్యక్తమవుతుంది. ఆ విధమైనటువంటి పారదర్శకతను మీరు పాటిస్తారని భావిస్తున్నాం. లేకపోతే దీనిపైన కూడా విమర్శలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత పాలకులు కూడా ఏం చెప్పారు అంటే హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామని చెప్పారు. తర్వాత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మాసిటీకి దరిదాపు 20,000 ఎకరాల భూమిని సేకరించేటటువంటి టార్గెట్ పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వ కాల పరిమితి ముగిసే నాటికి 14,000 ఎకరాల భూమిని సేకరించారు. అంటే ప్రభుత్వాలు మారితే పాలసీలు మారుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. అటు వాళ్ళు ఫార్మాసిటీ అంటే దాన్ని మీరు క్లోజ్ చేశారు, ఫార్మా విలేజెస్ అని పెట్టారు. ఫార్మా విలేజెస్ భూసేకరణకి ఎంత గందరగోళం అవుతుందో మీ సొంత నియోజకవర్గంలో లగచర్లలో జరిగినటువంటి అల్లర్లు, తర్వాత జరిగినటువంటి కేసులు, తర్వాత ప్రభుత్వంపై వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ మనం చూసాం. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారిపోతున్నాయి. వాళ్ళు ఫార్మసిటీ పెడతామని చెప్తుంటే మీరేమో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఫార్మాసిటీ ప్రతిపాదన మూలన పడిపోయింది. కాబట్టి మీరు మీ హయాంలో ఈ ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయలేరు. కాబట్టి మీరు ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. సరే, ఇంకొక 5 సంవత్సరాలు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బట్ ఈ మిగిలిపోయినటువంటి ఈ 3 సంవత్సరాల్లో మీరు ఈ సిటీని డెవలప్మెంట్ చేయడానికి ఏం ప్రణాళికలు ఉన్నాయనేటటువంటిది వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామన్నటువంటి వాళ్ళు తేలికపాటి వర్షాలకు కూడా హైదరాబాద్ ఒక డిజాస్టర్గా మారిపోయింది. సరే, మీరు హైడ్రా పెట్టారు, మూసీ సుందరీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కాదనలేనటువంటి విషయాలు. కానీ మీరు ఉన్నటువంటి హైదరాబాద్నే ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మార్చలేకుండా ఇవాళ కొత్త సిటీ ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఇవాళ హైదరాబాద్ నగరానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక గ్రేటర్ సిటీ వరంగల్తో పాటు మిగతా 2 టైర్ 3 టైర్ సిటీస్ అన్నీ కూడా కొద్దిపాటి తేలికపాటి వర్షాలకు మునిగిపోతున్నాయి. ఏ పట్టణంలో కూడా ఎమ్యూనిటీస్ లేవు. ఏ పట్టణాల్లో కూడా సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ లేదు. మనం అవన్నీ బాగు చేయకుండా ఇవాళ కొత్త సిటీ ప్రతిపాదన అంటే కొంత ఎక్కడో ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. ఇవాళ గ్రామాల పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి కదా. ఇవాళ ఉన్నటువంటి స్ట్రక్చర్ని మనం డెవలప్ చేయకుండా ఒక కొత్త ప్రతిపాదనతోటి ముందుకు వెళ్తున్నాం. సరే, ఎందుకు పోతున్నామంటే అక్కడ పెట్టుబడుల ఆకర్షణ కోసం అదొక పెట్టుబడుల కేంద్రంగా చేయడానికి తీసుకువెళ్తున్నాం అనేటటువంటి ఒక అప్రోచ్ సరే కొంత మేరకు మనం ఆహ్వానించదగింది అయినప్పటికీ కూడా బట్ ఉన్నటువంటి హైదరాబాద్ని సమస్యలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మిగతా నగరీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నగరాల్లో సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మీరు ఇంకొక మంచి మాట ఈ ఫ్యూచర్ సిటీని ప్రారంభిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, మేము భూములు గుంజుకోము, మెప్పించి ఒప్పించి తీసుకుంటామన్నారు. భూములు గుంజుకోరు, మెప్పించి అంటే భూములు తీసుకోమని అయితే మీరు చెప్పట్లేదు. మీరు ఏదో ఒక విధంగా భూములు తీసుకుంటామనే చెప్తున్నారు. గత ప్రభుత్వాలకు గుంజుకోమంటున్నారు.
మెప్పించి ఒప్పించి తీసుకుందాం అన్నారు. మరి లగచర్లలో మెప్పించి ఒప్పించి తీసుకున్నారా, గుంజుకున్నారా? కాబట్టి ఇవన్నీ పడికట్టు పదాలు. ప్రతి ప్రభుత్వాధినేతలు మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. ఉపన్యాసాలు చాలా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు స్టేజ్ పైన ఇస్తున్నారు. అది మీరు అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాయి, కానీ మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆ గంభీరమైనటువంటి ఉపన్యాసాలు పనిచేయవు. మీ పనితీరు నిర్ణయిస్తుంది. మీ 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 ఉపన్యాసాలు కాకుండా మీ పనితీరే మళ్ళీ మీరు 10 సంవత్సరాల 15 సంవత్సరాల లేకపోతే శాశ్వత అధికారంలోకి వస్తారా అనేది మీ పనితీరు నిర్ణయిస్తుంది, కానీ మీ గంభీరమైనటువంటి ఉపన్యాసాలు కావు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవ సందర్భంగా మీరు చెప్పిన మాట ఏంటంటే, మేము భూములను గుంజుకోము, మెప్పించి ఒప్పించి తీసుకుంటామని చెప్తున్నారు. 2013లో భూ పరిహార చట్టం కనుక రాకపోతే ప్రభుత్వాలు ఏ స్థాయిలో భూమి పరిహారాలు ఇస్తాయనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసామనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే ఇక్కడ కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొత్త సిటీ ప్రతిపాదనలు ఏం చేయట్లేదు. ఇవాళ బెంగళూరు కూడా క్విన్ అనేటటువంటి ఒక సిటీ ప్రతిపాదన చేస్తుంది. నాలెడ్జ్, వెల్ బీయింగ్, ఇన్నోవేషన్ అనేటటువంటి పేరుతోటి, క్విన్ అనేటటువంటి పేరుతోటి బెంగళూరుకి పక్కనే ఒక పెద్ద సిటీ ప్రతిపాదన బెంగళూరు కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా చేస్తుంది. అది కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి, పెట్టుబడులు కేంద్రంగా మార్చడానికి చేస్తున్నారు. కానీ కేవలం ఆ సిటీకి ప్రభుత్వం సేకరించాలనుకున్నటువంటి భూమి 5,800 ఎకరాలు మాత్రమే. తర్వాత అట్లాగే చెన్నైకి సమీపంలో కూడా తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త సిటీ ప్రతిపాదనతో ముందుకు వస్తుంది. గ్లోబల్ సిటీ అనేటటువంటి ప్రతిపాదనతో ముందుకు వస్తుంది. దానికి కేవలం అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ 2,000 ఎకర్స్ మాత్రమే. కానీ మీరు 30,000 ఎకరాలు అంటే దరిదాపు అమరావతి క్యాపిటల్ సిటీకి సమానమైనటువంటి భూమిని సేకరించాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి సేకరిస్తారు? 30,000 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మీకు బేగర్ కంచెలో ఉందా? మీర్ఖాన్పేటలో ఉందా? రంగారెడ్డి జిల్లాలో అసలు ఒక్కొక్క ఎకరం ఎంత ఖరీదైందో మీకే తెలుసు కదా. మీరు రియల్టర్ కదా. మీ పరివారం అంతా రియల్టర్ బిజినెస్ చేస్తుంది కదా. అక్కడ ఒక్కొక్క ఎకరం ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో మీకు తెలుసు కదా. ఇవాళ మీరు ప్రతిపాదిత సిటీ ప్రతిపాదనతో ఇంకా అక్కడ భూములు ఏ స్థాయికి ఏ రేట్లు పెరుగుతాయో తెలుసు కదా. ఎవరు ఆ ఏరియాల్లో భూములు కొంటారో తెలుసు కదా. అమరావతి పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటది? అమరావతి ఏరియాలో క్యాపిటల్ సిటీ పెడతామనేటటువంటి ముందు లీకులు ఇవ్వటం వల్ల అప్పటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు సంబంధించినటువంటి వాళ్ళే అక్కడ భూములు కొనుక్కున్నారు, వాళ్ళకే లబ్ధి జరిగింది. నిజమైనటువంటి భూమి యజమానులకు, రైతులకు ఏమీ మేలు జరగలేదు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా. బట్ ఇక్కడ కూడా అదే విమర్శలు వస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం 30,000 ఎకరాలు సేకరించి ఒక సిటీ నిర్మాణం చేయాలి. ఇప్పుడు మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ వాళ్ళు సిటీ నిర్మాణాలు చేస్తున్నారు. అక్కడ కూడా పెట్టుబడుల కేంద్రం కోసమే చేస్తున్నారు, పెట్టుబడుల ఆకర్షణ కోసమే చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఎంత, మన టార్గెట్ ఎంత అంటే ఎవరి భూములు మీరు లాక్కోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక గందరగోళంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయటాన్ని అభ్యంతరం పెట్టలేం. కానీ ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాకుగా చూపించి దాని వెనకాల భూ భాగోతాలు, గతంలో జరిగినటువంటి భూ లావాదేవీలు, భూ పందేరాలు జరగకుండా ఉంటే మంచిదనేటటువంటి అభిప్రాయం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు, గతంలో పరిపాలించిన వాళ్ళు, ప్రస్తుతం పరిపాలించిన వాళ్ళందరికీ కూడా ఆదాయ వనరు భూమిగా మారిపోయింది కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, తర్వాత బిల్డర్స్గా మారిపోయారు, రియల్టర్లుగా మారిపోయారు. వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు అదే కదా. ఇవాళ హైదరాబాద్ మొత్తాన్ని కేంద్రంగా చేసుకొని రియల్ ఎస్టేట్, హైదరాబాద్ అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చింది మనమే కదా. మన పరివారాలు, మనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ మార్చేసి ఇవాళ మనం చేస్తున్న బిజినెస్లు ఏంటది? అంత రియల్ ఎస్టేట్ బిజినెస్గా అడ్డగోలు డబ్బులు సంపాదనే కదా. దాంతోటే కదా మనం రాజకీయాల్లో గెలిచింది, మనం ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసి గెలిపించుకొని వచ్చింది అనే విషయాన్ని. కాబట్టి ఇప్పుడు ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఒక పెట్టుబడుల కేంద్రంగా మారితే అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం వల్ల కొద్దిమందికి లాభం జరుగుతుంది. అది గతంలో అట్లనే జరిగింది, ఇప్పుడు కూడా అలానే జరిగేటటువంటి సూచనలు, ఛాయలు కనపడుతున్నాయి. తర్వాత అక్కడ నిజమైనటువంటి భూమి యాజమాన్యపు హక్కుదారులు వాళ్ళకి లాభం జరగాలి. ఇప్పటి వరకు భూమి పొజిషన్స్లో ఎవరున్నారో, భూమి ఎవరైతే యజమానులుగా ఉన్నారో వాళ్ళకి మేలు జరిగితే అక్కడ ఫ్యూచర్ సిటీ రావటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు, భూ యజమానులకు, ఆ భూమిని కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మేలు జరిగి వాళ్ళు అభివృద్ధి చెంది ఎవరికి అభ్యంతరాలు లేవు. అట్లా కాకుండా దాని మాటున ఒక ఫ్యూచర్ సిటీ మాటున
ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా దాన్ని మార్చేసి రియల్టర్లకి, బిల్డర్లకి, బ్రోకర్లకి మేలు జరిగేటటువంటి ప్రతిపాదనలు చేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి మచ్చ వస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ గతంలో జరిగినటువంటి ఆరోపణలు తప్పులు కాకుండా ఇది నిజంగా ఒక పెట్టుబడుల కేంద్రంగా ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయితే అది తెలంగాణకు ఒక మణిహారంగా మిగిలిపోతుంది. మీరు అన్నట్టు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఒక ఫ్యూచర్ సిటీ అది కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని నెరవేరుస్తుంది. అయితే ఇక్కడ మనం చాలా ఇప్పటికే ఆరోపణలు మొదలయ్యాయి. అక్కడ ఎవరెవరు భూములు కొనుక్కున్నారు, ఎవరెవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయబోతున్నారు, ఎవరి దగ్గర భూములు సేకరించారనేటటువంటి దానిపైన కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము పారదర్శకంగా ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగంగా నిలబడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.